యూవీ కిరణాలు మరియు సూర్యకాంతి వల్ల మన కంటికి తీవ్రమైన తాత్కాలిక మరియు దీర్ఘకాలిక నష్టం అనేది కలుగచేస్తుంది. హాయ్ అండి, నేను డాక్టర్ శ్వేత సజ్జా, ఆఫ్థల్మాలజిస్ట్ అండ్ కెటారాక్ట్ సర్జన్, బుద్ధుడు హాస్పిటల్, రాజమండ్రి. ఫోటోకెరటోసిస్ అంటే కంటి సన్ బర్న్ లేదా స్నో బ్లైండ్నెస్ అని కూడా అంటారు. ఇది తీవ్రమైన యూవీ కిరణాల కాంతి వల్ల ప్రభావం కలుగుతుంది. ఇందులో మనం కంటి నొప్పి, కన్ను ఎరుపు అవ్వడం, దృష్టి అస్పష్టత అనే లక్షణాలు చూస్తాము. తర్వాత వచ్చి కెటరాక్ట్స్ అంటే శుక్లాలు. దీర్ఘకాల యూవీ కాంతి ప్రభావం వల్ల కంట్లో ఉన్న సహజ లెన్స్ మబ్బుగా మారి ఈ శుక్లాలు అనేవి ఏర్పడతాయి. దీనివల్ల దృష్టి అస్పష్టత ఉంటుంది. WHO ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 20% శుక్లాలకి కారణం యూవీ ప్రభావమే అని వెల్లడించారు. మాక్యులర్ డీజనరేషన్ యూవీ కిరణాల ప్రభావం కారణంగా రెటినా సెల్స్ ని, రెటినా కణాలని దెబ్బతీసి ఈ ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డీజనరేషన్ అనేది కలుగుతుంది. పెద్ద వయసు వారు, ముసలి వయసు వారిలో చూపు తగ్గడానికి ప్రధాన కారణం ఇది. దీని లక్షణాలు వచ్చి ముఖాలు గుర్తుపట్టలేకపోవడం, కరెక్ట్ గా మధ్య భాగంలో దృష్టి తగ్గడం, చదవడం కష్టంగా అనిపించడం వంటివి కలుగుతాయి. తర్వాత వచ్చి టెరీజియం, మాంసపు కండ తెల్లగుడ్డు పై నుంచి నల్లగుడ్డు మీదకి పెరిగినప్పుడు దృష్టి అస్పష్టత అనేది కలుగుతుంది. ఇది ఎక్కువగా సూర్యకాంతికి, గాలి, ధూళికి గురయ్యే వాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాము. కంటి చుట్టూ ఉన్న చర్మానికి క్యాన్సర్ అంటే యూవీ కిరణాల ప్రభావం కారణంగా కంటి చుట్టూ ఉన్న చర్మానికి బేసల్ సెల్ కార్సినోమా లేదా స్క్వామస్ సెల్ కార్సినోమా వచ్చే ప్రమాదం ఉంది. దీని లక్షణాలు వచ్చి కంటి చుట్టూ భాగంలో గడ్డలు, నయం కాని గాయాలు, వాపు వంటి లక్షణాలను చూస్తాము. డ్రై ఐ సిండ్రోమ్ దీర్ఘకాల సూర్యకాంతి ప్రభావం వల్ల కంటి పొడితనం పెరిగి కంటి శరీరం దెబ్బతినే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.